అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఏం చెప్తారు ఊహా గారు అండ్ శ్రీకాంత్ గారు? అంటే ఆ లవ్వుకి మీరే మెయిన్ సూత్రధారి అని విన్నాను నేను. వాళ్ళలో ఉన్నాయి కాదే. ఆ? కాదు. నేను ఊహ ఆ టైంలో చాలా ఎక్కువ పిక్చర్స్ చేశాను. అప్పుడు ఈయన లవ్ చేశారు. అప్పుడు నా దగ్గర చెప్పింది ఆ అమ్మాయి, ఓకే ఇలా నేను శ్రీకాంత్ని ఎందుకంటే నాకు శ్రీకాంత్ ముందే తెలుసు కదా. ఓకే ఊహ తెలిసిన ముందే శ్రీకాంత్ తెలుసు. Hmm. ఊహ నేను తమిళ్లో ఒక ఫోర్ ఫిల్మ్స్, తర్వాత తెలుగులో ఒక ఐ థింక్ 6 ఫిల్మ్స్. దేర్ ఫ్యామిలీ అండ్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే సో ఊహా గారు చెప్పగానే శ్రీకాంత్ గారి గురించి చెప్పారా మీరు క్లియర్ గా? ఓకే చాలా మంచి అబ్బాయి, నాకంటే డెఫినెట్ గా శ్రీకాంత్ మంచి అబ్బాయి. తీసుకోవచ్చు అని చెప్పారు. శ్రీకాంత్ ఇస్ ఆల్సో వెరీ చాలా హార్డ్ వర్కర్ అండ్ ఎలాగైనా సినిమాలో రావాలని ఆయన సోలోగా వచ్చి చాలా కష్టపడి పైకి వచ్చారు కదా. ఓకే అండ్ ఈ వాజ్ ఆల్సో వెరీ చాలా ఇంటెలిజెంట్ గా ఆయన డబ్బులు చక్కగా ఊహాని పెళ్లి చేసుకొని డబ్బులని చాలా బాగా ఇన్వెస్ట్ చేసి క్రియేటెడ్ మంచి ఫ్యామిలీ అండ్ ఇట్స్ వెరీ వెరీ నైస్ గై. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయిపోయాడు, అయ్యో రోషన్. బాగా రావాలి. బట్ మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ రిలేషన్ అంతా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీతో బాండింగ్? శ్రీకాంత్ గారు వీఆర్ నాట్ ఇన్ టచ్ ఎట్ ఆల్. శ్రీకాంత్ టచ్ లేదు. కానీ ఇక్కడ చూస్తే అందరూ బాగా మాట్లాడతాను, ఇలా ఇంటికి రమ్మని చెప్తారు. ఓకే అది నేను గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే పిలుస్తారు ఇంటికి. ఓకే సో నేను టచ్ లో ఉండకూడదని కాదు, ఎవరినో ఈ చదరు నా 40 years గా తెలుసు, అంతే. అంతే ఆ బాండ్ ఉంటుంది చూస్తే, అంతే. సో దివ్య భారతి గారు ఫస్ట్ మూవీ కూడా తెలుగులో ఏదో ఫస్ట్ మూవీ తెలుగులో కాదు. దివ్య భారతి ఫస్ట్ మూవీ నాతోనే తమిళ్లో యాక్ట్ చేసింది. ఓకే అది తర్వాత బొబ్లీ రాజా. ఓకే సరే, అంత మంచి యాక్ట్రెస్ కదా అమ్మాయి, మంచి యాక్ట్రెస్ దివ్య. అమ్మాయి పేరు ఇప్పుడు చెప్తూ ఉంటే కూడా చూస్తే మంచి యాక్ట్రెస్ అని అమ్మాయి ఇప్పుడు లేదు. నాతో చనిపోయారు కదా, ఆ డెత్ న్యూస్ వినగానే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ నాతోనే హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ అమ్మాయి అంటే మీకు తెలుసు, టైంలో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ షాకింగ్. చాలా వర్షం అయిపోయింది కదా. సో యంగ్ ఉమెన్ అండ్ ఆ పిక్చర్ చేసేప్పుడు నాకు 19 ఏదో, ఆ అమ్మాయికి 16 or 15 years. బొబ్లీ రాజా చేసేప్పుడు కూడా ఆ అమ్మాయికి 16-17 years. అవును అవును, ఎంత పెద్ద మార్కెట్ ఇక్కడ వచ్చింది ఆ టైంలో. సో ఎక్కువ మనకి దివ్య భారతి గారు ఒకరు గుర్తుంటారు ఇప్పటికీ, సిల్క్ స్మిత గారు, ఇద్దరి డెత్ న్యూస్ అంటే మనం అంటే సౌందర్య గారు. సౌందర్య చాలా షాకింగ్. యాక్చువల్గా సౌందర్యకు పెళ్లి అయినప్పుడే నాకు యాక్చువల్గా పెళ్లి అయింది. మేమిద్దరం కలిసి ఒక పిక్చర్ వర్క్ చేశాను, శ్వేతనాగం అనుకుంటా. శ్వేతనాగం, అవును. అప్పుడు అమ్మాయి 100th పిక్చర్ ఆ అమ్మాయికి కదా. సో ఆ అమ్మాయి నా వైఫ్ ని మీట్ చేయడానికి కోసం తలకోణం ఫారెస్ట్ లో షూటింగ్ జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి వెయిట్ చేసింది. ఈ అమ్మాయి డ్రైవ్ చేసి బెంగళూరు వెళ్ళాలి. అప్పుడు నా వైఫ్ రావడానికి లేట్ అయిందని, డార్క్ అయిపోతుంది, ఫారెస్ట్ వెళ్ళడం కష్టం అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు నా వైఫ్ కూడా వచ్చింది. నేను చెప్పాను సౌందర్య వెయిట్ చేస్తున్నాను కదా అని. అది తర్వాత ఒక 2 weeks లో అమ్మాయి అంతే, ఆ సినిమా తర్వాత చనిపోయారు. బట్ అప్పటికి మీకు అర్థమైందా సార్, 100 సినిమాలు తీసిన హీరోయిన్ లాగా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది ఎప్పుడన్నా మీకు ఆమె? వెరీ వెరీ సింపుల్. ఆ అమ్మాయి స్టే చేసడం కూడా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో ఒక చిన్న రూమ్ లో స్టే చేసింది లాస్ట్ వరకు. ఆ అమ్మాయి కావాలంటే 5 star హోటల్ అడగవచ్చు, అన్ని అడగవచ్చు. ఆయన బ్రదర్ కూడా వెరీ సింపుల్ అండ్ బోలంత డబ్బులు చేశారు ఆ టైంలో. కానీ సంబడి టు గెట్ అన్వెంట్, ఐ థింక్. అంతే, గ్రేట్ సార్. అది సక్సెస్ అనేది ఊరికే రాదు, అన్ని అడ్జస్ట్ అవ్వుకుంటూ వచ్చి టాలెంట్ ని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళలో ఎప్పుడు మీరు ఉంటారు అనుకోండి. బట్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది, ఆ దొంగలో ఒక 1 minute ఒక డైలాగ్ చెప్తారు మీరు, 150 రూపాయలకి వాడు. అవును, అది యాక్చువల్గా ఆ టైంలోనే. ఇప్పుడే మన వర్క్ షాప్ ఇదని చూస్తున్నాం కదా, మణి సార్ ఎలా అంటే ఆ టైంలోనే ఫుల్ వర్క్ షాప్ లాగా జరుగుతుంది. అప్పుడు ఆ పేరు వర్క్ షాప్ అని తెలియదు. మన సెట్కి వచ్చేప్పుడు వీల్ సీ టు దట్ ద ఆర్టిస్ట్ ఇస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అది ఒక టేక్లే చేశాను. సో అప్పుడు ఫోకస్ అన్ని చూడాలి, అది కాంప్లికేటెడ్ షాట్ కదా, ఫోకస్ వచ్చిందా లేదా అని తెలియదు. స్క్రీన్ కూడా లేదు కదా అప్పుడు, చూడడానికి ఫిలిమే కదా. సో ఆ టైంలోనే ఆర్టిస్ట్ సెట్కి వచ్చేప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయనకి అంత సూపర్గా ఉంటుంది. అలా ట్రైన్ చేస్తారు ఆయన ఆ టైంలోనే. సో అదే ఆఫ్టర్ 31 years వీ ఓన్లీ చాలా దొంగ గురించి మనం మాట్లాడాము. అవును,
సో అంటే ఆ స్కూల్లో చేసి వస్తే మనం ఏ స్కూల్ అయినా వర్క్ చేయొచ్చు ఈజీగా, పెద్ద ప్రాబ్లం అనిపించదు సార్. ఇప్పుడు రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ. ఆ, అవును, చాలా అవును. ఎక్కువ.